నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. చెంచుపేట ఇండోర్ స్టేడియంలో 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో పట్టణ ప్రజలు వారి వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక, ఇండిపెండెంట్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పవార్ స్వప్నల్ జగన్నాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వలన సంభవించే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ని నిషేధించడమైనదని, ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ప్రజలు, వ్యాపారులు భాగస్వామ్యం కావాలన్నారు. తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ ను అందించిన వారికి బహుమతుల కింద టమాటో, పంచదార, సేమియా, కోడిగుడ్లు, పాలు అందించారు. ప్రభుత్వానికి స్వచ్ఛ తెనాలి స్వచ్ఛ ఆంధ్ర ఈ క్యాంపెయిన్ సంబంధించి సహకారం చేయండి. నా సహకారం లేకుండా ప్లాస్టిక్ బ్యాన్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. From today onwards, we are going to impose a fine whoever using the single-use plastic, especially vendors in the marketplace. So I ask all municipal employees also to make sure that you are imposing fine. First of all, you are giving them proper information why we are doing plastic ban, and then only we are imposing fine. We don't want any coercion, but at the as a last resort, we have to impose fine and other punishment. So my sincere request to all Tenali citizens, please help government in ensuring the plastic ban. It is for your safety, it is for our city, our Swachh Tenali. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్స్ గోగినేని మానసారెడ్డి, జైపాల్, హరేరావు, వసంతరావు, బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, పెదలంక లావణ్య, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతయే మనకు కావాలి అనేటువంటి అంశంతో ముందుకొచ్చారు. ఈ సంవత్సరం జాంగోలో ఒక జీవో ఇచ్చి ప్రతి నెల ఒక కొత్త అంశంతో ప్రజలతో వెళ్ళి ప్రజలను స్వచ్ఛత వైపు, శుభ్రత వైపు, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కార్యక్రమంతో ముందుకొచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు మన పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈరోజు 40% ఉన్నటువంటి అందరూ కూడా నగరదీపికలు కానీ, ఆర్పీలు కానీ, ఎస్సీజీస్ కానీ, సామాన్య ప్రజానికం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని కలెక్ట్ చేసుకొని మనకు వచ్చి ఇస్తున్నారు. ప్రమోషనల్గా మనం అందరం కూడా కలిసి వాళ్ళకు కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక కేజీకి కమాడిటీస్ కొన్ని ఇవ్వాలని చేసి సూచనతో ఈరోజు ఈ యొక్క కమాడిటీస్ను కూడా మనం ₹1 కూడా పెట్టండి. అందరూ కూడా మేము సైతం అంటూ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం, ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పి చాలామంది వచ్చారు. అందులో భాగంగా ఇవాళ టమోటాస్ కానీ, గుడ్లు కానీ, పాలు కానీ, సేమియా కానీ, చక్కెర కానీ, మిరపగుళ్ళు కానీ, అలాగే
క్లాత్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు సార్. ఆ కవర్లు ఈ బాటిల్స్ ఇలాంటివి పడటానే సరిగా పోయాయి కూడా అక్కడ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటాన మన ఎక్కడ వెళ్ళినా ఏ వాటిలో చూసినా శానిటేషన్ అనేది అంత ఘోరంగా ఉండేది. నేను వచ్చాక నేనంటే నేను కాదు, అధికారులు కూడా ఉన్నారు, కానీ అందరూ వెళ్ళి ఆ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజున మన శానిటేషన్ అనేది అక్కడ కొంత సగం వరకన్నా మేము మెరుగుపరిచామని మేము అనుకుంటున్నాము. ప్రతిరోజు ఏ వార్డులోకి వెళ్ళినా కూడా సింటు పెట్టి ఒక గ్యాంగ్ వర్క్ లాగా చేపిస్తాం కానీ టీచింగ్ కానివ్వండి ఇలాంటివి చేపిస్తున్నామంటే మన సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకోవాలనేది మన కోరిక కూడా. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఈ కవర్లు అరికట్టాలి. ఈ కవర్లు అరికట్టాలంటే మనం ఈ షాపులు ఇప్పుడు కర్రీ పాయింట్ పెడుతున్నారు, వాటిల్లో వేడి వేడి సాంబార్ పోయిన ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మన పొట్టలోకి పోతుంది. దానివల్ల మన క్యాన్సర్లు కానీ అనారోగ్య రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ చెప్పేదంటే మనం కొనకపోయినా కూడా అక్కడ మనం బ్యాన్ చేయొచ్చు. ఇక్కడ సేల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారండి, అలానే మన ప్రజల్లో అవగాహన అనేది రావాలి. తెనాలి, చెంచుపేట, అమరావతి ప్లాట్స్లోని ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం నందు తైక్వాండో పోటీలు నిర్వహించారు. 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2025 సంవత్సరానికి పోటీలను రాష్ట్ర తైక్వాండో అకాడమీ ప్రెసిడెంట్ పి బాలకృష్ణ, సెక్రటరీ పి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో మొత్తం 259 మంది వివిధ మండలాల నుండి పాల్గొన్నారు. వివిధ స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్లను తైక్వాండో అకాడమీ ప్రెసిడెంట్ బాలకృష్ణ మరియు అకాడమీ గౌరవాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి తైక్వాండో అకాడమీ బట్టు నాగరాజు ఆధ్వర్యంలో తైక్వాండో అకాడమీ గౌరవాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి వారి సహకారంతో తెనాలిలో ఏర్పాటు చేశారు. 5th ఆత్మకూరు తైక్వాండో ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 16th మార్చి 2025న తెనాల్లో నిర్వహించడం జరిగింది. అది దానికి హాజరైన పిల్లలు 150 మెంబర్స్ దాకా హాజరయ్యారు. వాళ్ళు ఇప్పుడు మెడల్ సెరమనీ జరగబోతుంది. ఆర్గనైజ్ చేసిన వారు బట్టు నాగరాజు గారు. అది మాకు తెనాలికి సంబంధించిన కోచ్ తను. ఇప్పుడు ఆయన ద్వారా ఆర్గనైజింగ్ చేయించబడింది ఇక్కడ. ఈ కార్యక్రమానికి నేషనల్ రిఫరీగా దేవీర బసవయ్య, టెక్నికల్ డైరెక్టర్ కె వాగ్దేవి, తైక్వాండో నేషనల్ మోడలిస్ట్ ముఖేష్, అఖిల్, శివభాస్కర్, 2వ డాన్, బ్లాక్ బెల్ట్, నేషనల్ ప్లేయర్ వినయ్ కే తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో అకాడమీ తెనాలి వారి తరఫున జిల్లా వైదిగా మన తెనాలి ఎన్టీఆర్ స్టేడియం నందు కరాటీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కరాటీ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఛాంపియన్షిప్ అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. సుమారు 350 మంది దాకా పిల్లలు పాల్గొని వివిధ రకాల మెడల్స్ను ఆపాదించడం జరిగింది. కాబట్టి ఈ తైక్వాండో వల్ల పిల్లలకు శారీరక శ్రమ, శరీర సౌష్ఠవము అన్నీ జరిగితే మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పిల్లలను ప్రోత్సహించి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి మండలం జగడగొండపాలెంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గండికోట యేసుబాబు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై అపార నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబానికి 10,000 రూపాయలను తక్షణ సాయం కింద అందజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బాలభటులు భవితకు బాటలు అని స్కౌట్స్ అండ్ గైడ్స్తో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందని రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు అన్నారు.
ఎడ్లపల్లి గ్రామంలోని పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాధాన్యత తెలిపారు. విద్యార్థులలో శారీరక దారుఢ్యంతో పాటు దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. వీరికి ఐఐటి, నీట్లలోనూ మరియు ప్రభుత్వ ఉద్యోగాలలోనూ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉంటాయన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి పిఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లలో చేరడానికి అవసరమైన నిధులను దాతల ద్వారా సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల యూనిఫామ్ నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కల్లూరి నాగేశ్వరరావుని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బయ్యా సతీష్, కోఆప్టెడ్ సభ్యులు రావి సాయిబాబు, జిల్లా స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ బి రవీంద్ర, జిల్లా స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ టి నరేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు స్కౌట్స్ ట్రైనర్ కుర్రా శ్రీనివాసరావు, గైడ్స్ ట్రైనర్ కె రమాదేవి, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మనకి మొత్తం ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో మొత్తం 172 దేశాల్లో మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఉంది. అందుకని ఇది మనకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశంగా మనం దీన్ని తీసుకుంటాం. మరి మనకి హెచ్ఎం గారు చెప్పినట్టుగా నిజంగా అక్కడ మరి ట్రైనింగ్ తీసుకొని మాస్టర్ చాలా చక్కగా, ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఎలా నేర్చుకున్నారంటే, మరి మాస్టరే ఇప్పుడు మీరు చెప్తే వినరు. మాస్టర్ చాలా చక్కగా బాగా ట్రైనింగ్ వచ్చారు అక్కడ మీకు. ఎందుకని మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీకు అన్నీ చెప్తారు. మీకు వారం క్లాస్ చెప్తారు. మీకు స్కౌట్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయో సబ్జెక్ట్ అంతా నేర్పిస్తారు. ప్రవేశ సిలబస్ ఉంది, ప్రవేశ చెబుతారు. ప్రథమ సోపానం, ద్వితీయ సోపానం, తృతీయ సోపానం, ఏవైతే టెస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు క్లాస్ తీసుకొని చెప్తారు. అయితే ఇప్పుడు ఇక ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా మీరు మనకి ఇది ఒక్కటే కాదు, మీకు అవి నేర్చుకుంటే మీకు సర్టిఫికెట్స్ వస్తాయి. ఇప్పుడు చిన్న విరామం.